ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ తీసి పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్కారం. కార్తీక పురాణం 21వ అధ్యాయంలోకి వచ్చాం. 21వ రోజు కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పురంజయుడు యుద్ధంలో నుంచి పారిపోయి కోటలోకి చేరుకున్నాడు. ఆ స్నానం చేసి ఇంక ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో, అంటే తను రాజ్యాన్ని కోల్పోతున్నాడని అర్థమైనాక ఆయన పునరాలోచన చేస్తున్నాడు, దేనివల్ల నేను ఓడిపోయాను అని. ఆ సమయంలో ఆయన పురోహితుడైనటువంటి సుశీలుడు ఆయన దగ్గరకు వచ్చాడు. రాజా, నువ్వు దైవబలం లేదు, నీకు శత్రువుల్ని గెలవడానికి నీ సామర్థ్యం ఒకటే చాలదు, దైవబలం కావాలి. మీకు కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షి నీకు చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాడు. ఆయన అంతకు ముందు కూడా చెప్పాడు, హోమాదులు మానద్దు, యజ్ఞాదులు మానకూడదు, చాతుర్మాస్య వ్రతం తప్పకుండా రాజైన వాడు ఆచరించాలని చెప్పినా నీవే స్వయంగా నేనే భగవంతుణ్ణి ప్రభువుని అని భావించావు. ఇన్ని యుద్ధాలలో నువ్వు జయించగలిగావు, ప్రతి చోట నీకు విజయం లభించింది అంటే అది నీ ఒకడి ప్రతిభేనని నువ్వు అనుకోవటమే చాలా పొరపాటు. ఎప్పుడూ కూడా ఒకడి గెలుపు వెనకాల వాడొకడే ఉండడు, అఖండమైనటువంటి దైవబలం ఉంటుంది. భగవంతుడు అతని యందు ఉండటం వల్ల ఆ దివ్య జ్యోతి వలనే ఇతడికి గెలుపు లభిస్తుంది. మానవుల గెలుపు ఎప్పుడూ వారి పూర్తి స్థాయిలో సొంతం కానే కాదు. నీ వెనకాల నిలబడి నీకు యుద్ధంలో జయాన్ని లేదా నీ తాలూకు గెలుపుకి కారణమైన భగవంతుడికి నువ్వు చేయవలసిన క్రియలేవి చేయకపోతే ఎట్లా? ప్రధానమైనది నమస్కారం. నీవంటూ ఒకడి ఉన్నావు, అందువలననే నేను గెలిచాను అని భగవంతుడికి ఒక జ్యోత ఇవ్వటం. సాధారణ మానవులైతే ఈ పని చేయాలి. రాజైన వాడు ఏం చేయాలి? నిత్యము భగవంతునికి అర్చన చేయాలి. భగవత్ స్వరూపులుగా భావించబడేటువంటి గోబ్రాహ్మణుల యందు శ్రద్ధ వహించాలి. భూమిని బంగారంగా భావించాలి. ఆమె రాజు భూభర్త అయినప్పటికీ భూమిని తల్లిగా భావించి సేవించాలి. ఆమెను ఎంత బాగా చూసుకుంటే రాజు యొక్క వృద్ధి అంత బాగా ఉంటుంది. కానీ నువ్వు ఏ క్రియ చేయలేదు, వినోద కార్యక్రమాలకు ఎక్కువ అవకాశం ఇచ్చి ప్రజారంజకత్వాన్ని వదిలిపెట్టావు, ధర్మాన్ని వదిలిపెట్టేశావు. కాబట్టి నీకు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. యుద్ధంలో పూర్తి పరాభవాన్ని నువ్వు అంటే పరాభవాన్ని పొందేవు, పారిపోయి వచ్చావు. కాబట్టి పరాజయాన్ని ఇంకా పొందలేదు. ఇది పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం. లెక్క ప్రకారం నువ్వు చేయవలసిన చాతుర్మాస్యంలో చివరి మాసం ఇది. చివరి 15 రోజులు, చివరి 10 రోజులు చాతుర్మాస్య దీక్ష ఎలాగూ ముగిసింది. కనీసం ఈ పవిత్రమైన మాసంలో, అంటే కృతికా నక్షత్రంతో చంద్రుడు కూడి ఉన్నటువంటి ఈ మాసము అత్యంత ఫలప్రదమైనది. ఈ మాసంలో చేసినటువంటి పూజ, దానము, జపము, తపము, స్నానము కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఇప్పుడు కూడా మించిపోయింది లేదు, ధర్మాచరణ చెయ్యి అని ప్రబోధించాడు. దాంతో అంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి పురంజయుడు ఆ సుశీలుడి పురోహితుడి పాదాలు పట్టుకున్నాడు. మహానుభావ, నీ వల్ల నాకు జ్ఞానోదయం అయింది. నేను ఏ పొరపాటు చేస్తున్నానో నేను ఇన్నాళ్ళు తెలుసుకోలేదు, ఎవరైనా చెప్పినా నేను వినలేదు. ఇప్పుడు వినవలసిన సమయం వచ్చింది. వశిష్ఠుల వారు ఏది ఉపదేశించారని చెప్తున్నావో అది నాకు ఉపదేశించు, నాకు మార్గోపదేశం చెయ్యి, ఏం చేయమంటావో చెప్పు అని అడిగేసరికల్లా అప్పుడు ఈయన ఏం చెప్పారంటే, పౌర్ణమి నాడు, అంటే చాతుర్మాస్యం అయిపోయింది, ఏకాదశి పూర్తయిపోయింది, కానీ పౌర్ణమికి దగ్గర ఉందన్నమాట. పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణమి కానుక శ్రీహరిని ఆరాధించు. భక్తవరుదుడైన శ్రీహరి ఇష్టకామ్య సిద్ధిని కలిగించి నిన్ను అనుగ్రహిస్తాడు. నీ రాజ్యాన్ని నువ్వు గెలుచుకుని విజయుడివై తిరిగి వస్తావు అని ప్రబోధన చేశాడు. అయితే ఏమైంది? ముందు రోజు సాయంకాలం ఇది జరిగింది. తెల్లవారుసామనంటే 3:30కే నిద్ర లేచినటువంటి పురంజయుడు ఏం చేశాడు? ప్రాతకాలంలోనే ఆ తెల్లవారుజామునే వెళ్ళిపోయి నదీ స్నానాన్ని చేసేసాడు. అయోధ్య నగరానికి దగ్గరలో గంగా నది ఉందని అనిపిస్తుంది. గంగా స్నానం చేశాడు. గంగా స్నానం అనే కథలో చెప్తున్నారు. మరి అయోధ్య దగ్గర ఉన్నది గంగా ఉన్నా కాదా ఈనాటి కాలాన్ని బట్టి మనం ఆలోచించాలి. అయితే అప్పుడు ఆ కాలంలో ఏ నది ఉందో పరివాహకత. అక్కడ నదీ స్నానాన్ని చేసి నది యొక్క తీరంలోనే షోడశోపచారాలతోటి విష్ణువుని సాలగ్రామ స్వరూపంలో అర్చన చేశాడు. పురోహితుడు ఆయన గైడ్ చేశాడనమాట ఏమేం చేయాలని. అక్కడి నుంచి ప్రత్యేకంగా బంగారంతో దీపపు కుందుల్ని తయారు చేయించి దీపాన్ని వెలిగించి సాక్షాత్ సువర్ణ దీప దానాన్ని కూడా స్వయంగా స్వహస్తాలతోటి చేశాడు. అక్కడి నుంచి ఎక్కడైతే తను దీపదానాన్ని చేశాడో అక్కడి మృత్తికని, అక్కడి మట్టిని, ఆ నేల మీద మట్టిని శిరసున సింధూరంగా ధరించాడు.
ధరించి షోడశోపచారాలతోటి శ్రీహరికి పూజించాడు. తర్వాత వేద విధులైన బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేశాడు. ఎన్నో పుష్పాలతోటి విష్ణువుకి అర్చన చేశాడు. ఇది నదీ తీరంలో విష్ణువార్చన చేసి సమీపంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేసి అక్కడ కూడా అర్చకుల్ని ఆదరించి, అంటే ఉత్సాహవంతుడిగా ఇంత పూజ చేసేసరికల్లా అఖండమైన దైవబలాన్ని ఆర్జించుకున్నానన్న సంతోషంతో మళ్ళీ వెనక్కి కోటలోకి నడిచాడు. ఇంతలో ఏమైందట, వెళ్తుంటే అంతఃపురానికి మెడ నిండా తులసిమాలలు, నుదుటిపైన విభూతిపైన విష్ణునామాల్ని 12 పుండ్రాలు ధరించినటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. పురంజయుడితో చెప్పాడు, మహారాజా, నువ్వేమీ విచారించకు, నీ సైన్యాన్ని కూడా తీసుకుని నీ శత్రువుల్ని ఎదిరించు, విజయాన్ని పొంది వర్ధిల్లుతావు, నీ రాజ్యం నీకు తప్పక లభిస్తుంది అని చెప్పి అదృశ్యుడయ్యాడు. ఈ అదృశ్యుడైపోయినటువంటి వృద్ధ బ్రాహ్మణ స్వరూపాన్ని గమనించిన పురంజయుడు ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువేనని, తనకి జ్ఞానబోధ చేయటానికి ఈ సుశీలుని రూపంలోనూ తర్వాత ఈ వృద్ధ బ్రాహ్మణ రూపంలోనూ వచ్చాడని తెలుసుకుని భగవంతుడు ఇచ్చినటువంటి ఉత్సాహంతో ఆ రోజు ఉదయకాలం యుద్ధానికి బయలుదేరాడట. బయలుదేరేసరికల్లా సరే ధైర్యోత్సాహాలతోటి యుద్ధం చేసి శత్రురాజుల్ని చిత్తుగా ఓడించాడు. ముందు రోజు నీరసంగా వేసిన బాణాన్ని వేసినట్టు పక్కకి పడేసి లేదా శరీరం మీద గుచ్చుకుని చతికిల పడిపోయిన రాజు తెల్లవారేసరికి ఇలాంటి ఒక ఉత్సాహాన్ని ఎట్లా పుంజుకున్నాడో తెలియలేదు. దుర్నిరీక్షుడిగా కనిపించాడు. అతను చూడలేకపోతున్నారనమాట. అఖండమైనటువంటి దైవ బలం వల్ల పురంజయుడి వైపు శత్రురాజులు కూడా చూడలేకపోయారు. ధర్మ బలం లేకపోతే పేలవమైన దృక్కులతోటి ఉంటారు వ్యక్తులు. ఎప్పుడైతే ధర్మం మనకి తోడై ఉంటుందో మనని ప్రపంచం చూడలేదంటే సూటిగా చూడలేరు. కళ్ళెత్తి చూసి కళ్ళల్లో కళ్ళు కలిపి మనం యువతల వాడి యుద్ధం చేస్తుంటే ఓడించగలిగి ఆ శక్తి మిగిలిన ప్రపంచానికి ఉండదు. ఎవడైతే ధర్మంతో ఉంటాడో వాడు దుర్నిరీక్షుడుగానే ఉంటాడని కార్తీక పురాణంలో స్పష్టంగా చెప్పారు. తర్వాత విజయలక్ష్మిని వరించాడు. మొత్తానికి యుద్ధంలో గెలిచాడు పురంజయుడు. జనక మహారాజా, శ్రీహరి యొక్క కరుణా కటాక్ష మహాత్మ్యం వల్లనే తండ్రి ఇచ్చిన విషాన్నైనా తాగి అది అమృతంగా మారడంతో ప్రహ్లాదుడు బతికి బయటపడ్డాడు. శ్రీహరి అనుగ్రహంతోనే బాల ధ్రువుడు చిరంజీవిత్వాన్ని పొంది అత్యున్నత స్థానానికి, నక్షత్ర మండలానికి, తారామండలంలో ఒకటిగా ధ్రువుడు చేరుకోగలిగాడు. ఈ కార్తీక స్నానము, దీపారాధన, పరమాత్మ యొక్క అర్చన ఏ జాతి వారికైనా, ఏ వయసు వారికైనా, ఎవరికైనా కూడా పుణ్యాన్ని కలిగించి ఈప్సిత సిద్ధిని ప్రసాదిస్తుంది. భక్తవత్సలుడైన శ్రీహరి కృపాకటాక్షాలకు పాత్రులై వశిష్ఠ, వ్యాస, అంబరీష, సౌనకాది మహర్షులెందరో తరించారు. నిరాకారుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు, సహస్రభానుతేజుడు, సర్వాంతర్యామి, నిత్యానందుడు అయినటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడుగా సాకారుడై 14 లోకాలను తన గర్భంలో ఉంచుకొని కాపాడుతున్నాడు. అటువంటి శ్రీమన్నారాయణుని కృపాకటాక్షాది వీక్షణాలు కలగటము, అతని అనుగ్రహానికి పాత్రలం కావటం కంటే గొప్పది మరొకటి లేదని రాజర్షికి బ్రహ్మర్షి వశిష్ఠుడు శ్రీహరి యొక్క కార్తీక మాస ఔన్నత్య మహాత్మ్యాలను పరిపరి విధాలుగా వివరించి అనుగ్రహించాడు. ఈ మాసంలో బిల్వాలతోటి శివుడి అర్చన, తులసితోటి విష్ణువార్చన చాలా విశేషమైనవిగా చెప్తారు. విష్ణువార్చనే చాలా ప్రధానమైనది. ఎందుకంటే ఈయన కార్తీక దామోదరుడు, ఈ మాసానికి అధిదేవత కాబట్టి దామోదర ప్రీత్యర్థం చేసేటువంటి దీపదానము శివుడి కోసం అంటారు. దామోదర ప్రీత్యర్థం చేసేటువంటి సాలగ్రామ దానము, తర్వాత దీపదానము, తులసితోటి శ్రీహరిని అర్చించటము విశేషమైన ఫలితాన్ని లభిస్తుంది. తులసి మొక్కని ఎవరికైనా దానంగా ఇవ్వటం, తాంబూలంగా ఇవ్వటం కూడా పనిచేస్తుందండి. అయితే మన ఇంట్లో తులసి మొక్కలు పీకి ఇవ్వకూడదని చెప్తారు. తులసి యొక్క విత్తనాలు ముందుగా మన దగ్గర ఉంచుకున్నవి విత్తనాన్ని కూడా ఇవ్వచ్చు. తులసి విత్తనాలు కలిపెట్టినటువంటి మట్టిని కూడా మనం దానంగా ఇవ్వచ్చు. అది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు. దీంతో 21వ అధ్యాయం పూర్తయింది. రేపు ఉదయం మళ్ళీ 22వ అధ్యాయంతో కలుసుకుందాం. నమస్కారం.